నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. లాలాపేట 12వ డివిజన్లోని లాల్ జాన్ బాషా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్తో పాటు డిప్యూటీ మేయర్ సజీలా ఇతర నాయకులు పాల్గొన్నారు. పలు సచివాలయాల పరిధిలో ప్రజలు పాల్గొని స్థానిక సమస్యలను ఎమ్మెల్యేలకు విన్నవించుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని నసీర్ తెలిపారు. పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాబోయేటువంటి 2047 సంవత్సరానికి భారతదేశ స్వాతంత్రానికి 100 సంవత్సరాలు రాబోతా ఉన్నాయి. 100 సంవత్సరాలలో భారతదేశ పురోభివృద్ధికి రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి అడుగుల గురించి పెద్ద ఎత్తున ప్రజల్లోంచి సందేహాలు, వారి సూచనలు తీసుకోవాలనే ఆలోచనతో ఈరోజు QR కోడ్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ని రూపాంతరం చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి పేదవారి సైతం ఆర్థిక అభివృద్ధితో, సమానత్వంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ముందుకు సాగాలనే ఆలోచనతో, దృక్పథంతో ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ 2047కి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. నెంబర్ 1 స్థానంగా తీర్చిదిద్దాలని, సంక్షేమం మరియు అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని 2047ని ఒక మిషన్ లాగా మనమందరం ముందు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క 2047 మిషన్లో పేదవారి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని, ఎలాగైతే హైదరాబాద్లో డెవలప్మెంట్ సంక్షేమం చేశారో, హైటెక్ సిటీ కానివ్వండి, శంషాబాద్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తీసుకొచ్చారో, అలా మన ఆంధ్రప్రదేశ్ని కూడా ఒక మిషన్ 2047 దిశగా అడుగులు ముందుకు వేయాలి. వరదలతో విజయవాడ అతలాకుతలమైంది. అలాగే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయాయి. వరదలతో అల్లాడిన బాధితులకు ఎంతో మంది అండగా నిలుస్తున్నారు. మానవత్వంతో స్పందించి బాధితులపై దాతృత్వం చూపిస్తున్నారు. సిటీ కేబుల్, సిరీ డిజిటల్ నెట్వర్క్స్ అసోసియేట్ సభ్యులు కూడా వరద బాధితులకు బాస్టగా నిలిచారు. సీఎం సహాయ నిధికి 15,116 రూపాయల విరాళాన్ని అందజేశారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సిటీ కేబుల్ ఎండీ దండమూడి కృష్ణమోహన్ కలిశారు. సీఎంకు 15,116 రూపాయల చెక్కును అందజేశారు. వరద బాధితులకు అండగా నిలిచినందుకు సీఎం చంద్రబాబు సిటీ కేబుల్ ఎండీ కృష్ణమోహన్ ను అభినందించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తాలీ బచావో కార్యక్రమం చేపట్టింది. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఈ నిరసనలో ఖాళీ ప్లేట్లపై గరిటెలతో కొడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ నాయకులు లింగంశెట్టి ఈశ్వర్రావు, జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేయకుండా ప్రజలను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతుందని విజయ్ కుమార్, ఈశ్వర్రావు విమర్శించారు. ముందు ప్రయారిటీ అని చెప్పి వాటిని డబ్బులున్నా డబ్బు లేకపోయినా వాటిని అమలు కోసం చెప్పి చెప్పడం జరిగింది. నిరుద్యోగ వృద్ధి లేదు, అదేవిధంగా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు పరిచే శక్తి లేదు. నా దగ్గర డబ్బు లేదని చెప్పి అనే మాట వాడుతున్నాడు. డబ్బు లేనప్పుడు నువ్వు ఎందుకు వాగ్దానం చేశావు? డబ్బు లేదని తెలుసు కదా, తెలిసినప్పుడు వాగ్దానం చేస్తావు. వాగ్దానం అమలు పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని భంగపరచడానికి తిరుపతి దేవస్థానం లక్ష విషయంలో శృంగేరి పీఠాధిపతున్నాడు, కంచి పీఠాధిపతున్నాడు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని ఎట్లా అయితే మభ్యపరుస్తూ లేనిపోని అంశాలని తెర మీదకు తీసుకొచ్చి ప్రజల్ని వారి అవసరాన్ని పక్కదోవ పట్టించే పనులు చేసిందో, దానికి రెండింతల మ్యానిపులేటింగ్ రాజకీయాలని ఈ రాష్ట్రంలో చేస్తూ ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మీరు ఏదైతే తిరుపతి లడ్డు అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలు పొందాల్సిన
మీ ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కుల్ని మర్చిపోయేలా చేద్దామని మీరు అనుకుంటున్నారో తస్మాత్ జాగ్రత్త కూటమి ప్రభుత్వం. అదే అంశంగా ముందు పెట్టి దాన్నే తెర మీద తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మీరు అమలు చేస్తూ ఉన్నటువంటి మహిళలకి ఉచిత బస్సు అయితేనేమి, మహిళలకి ఉచిత గ్యాస్ బండలు అయితేనేమి, మిగిలినవి కూడా మీరు అమలు చేయాల్సింది. మర్చిపోతారేమో, మీరు మర్చిపోతారేమో కానీ జనాలు మర్చిపోగారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు ఇతర నాయకులు పాల్గొని దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశ సంస్కృతి ఆధారంగా పాలన విధానాలను దీన్ దయాళ్ ప్రతిపాదించారని పురంధేశ్వరి అన్నారు. వారు మనకు అందించినటువంటి సిద్ధాంతం ఏకాత్మ మానవవాదం. అంటే మన భారతదేశ సంస్కృతి మీద ఆధారపడి మన విధానాలు ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి వారు ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని నుండి స్ఫూర్తి చెందే భారతీయ జనతా పార్టీ అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతంతో ముందుకు రావడం జరిగింది. దాని యొక్క అర్థం ఏంటంటే సమాజంలో ఉన్న వారందరికీ కూడా కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా ఎటువంటి భేదభావం లేకుండా అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ భారతదేశ ప్రగతిని సాధించాలని నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన నాటి నుండి 2014వ సంవత్సరం నుండి నేటి వరకు కూడా అదే సిద్ధాంతానికి కట్టుబడి ఏ కార్యక్రమాన్ని పథకాన్ని ప్రవేశపెట్టా పేదవాడిని కేంద్ర బిందువుగా చేసుకుంటూ వారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రూపకల్పన చేయడం జరిగింది. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. సభకు నగర కార్యదర్శి కె నళినీకాంత్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంపాదన కోసమే రాజకీయాల్లోకి వస్తున్న నేతలు ఉన్న ఈ రోజుల్లో జీవితాంతం నిరాడంబరంగా ప్రజల కోసం పోరాడిన ఏచూరి లాంటి ఆనిముత్యాలను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి పాసన్ రామారావు తదితరులు పాల్గొన్నారు. సమాజం ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా పాలకులు నడవాలి, భారతదేశ ప్రథమ పౌరుడైనా కూడా మరొక వైపు పార్శ్యాన్ని చూస్తే ప్రభుత్వానికి మరి ఆ రకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి భారతదేశ రాజకీయాల గురించి మాట్లాడాలి అంటే ఏ రకంగా ప్రభుత్వానికి సూచించాలని చెప్పి రాష్ట్రపతి ప్రసంగానికి అమెండ్మెంట్ పెట్టినటువంటి మహానాయకుడు ఏచూరి. పదవుల కోసం ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉంటాడో తెలీదు, ఏ రోజు ఎక్కడ ఏ జెండా వేసుకుంటాడో తెలియనటువంటి ఈ రోజుల్లో ఐడియాలజీ కోసం, ఒక సిద్ధాంతం కోసం, మార్క్సిస్టం ఈ దేశంలో బతికించాలి, పీడిత ప్రజానికానికి మార్గాన్ని చూపించాలి అనేటటువంటి దానిలో ఆయన యొక్క పార్లమెంట్లో స్పీచ్లు చూడాలి. మన పార్టీల్లో సిపిఐలో కానీ సిపిఎంలో కానీ అనేక మంది నాయకులకి అనేక రంగాల్లో ప్రావీణ్యతలు ఉంటాయి. కానీ సీతారాం ఏచూరి గారికి ఉన్నన్ని రంగాల్లో ప్రావీణ్యతలు కలిగినటువంటి నేతని నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను అనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. భారత రాజ్యాంగాన్ని మళ్ళీ తిరిగ్గా అధ్యయనం చేయటం, భారత రాజ్యాంగానికి మతోన్మాదుల యొక్క ప్రమాదాన్ని గుర్తించడం, మళ్ళీ ఆ సెక్యులర్ శక్తుల్ని కూడగట్టడం, ప్రాంతీయ పార్టీలను కూడగట్టడం, మరి ఆల్టర్నేటివ్గా మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా చివరికి కాంగ్రెస్తో కూడా పొత్తు కట్టి దేశ రాజకీయాల్లో ఈ రోజున ఇండియా బ్లాక్ ఏర్పడడానికి సీతారాం ఏచూరి గారు చేసిన కృషి ఒక సైద్ధాంతిక రంగంలోనే కాదు, రాజకీయాల వ్యాపారంగా మారిపోయిన స్థితిలో రాజకీయాల్లో ఎంత సంపాదించుకోవచ్చు, ఏ పదవి వస్తుంది, ఎట్లా మంత్రి అవుదాం, ఎట్లా పైకి ఎదుగుదాం అని ఆలోచిస్తున్నటువంటి రోజుల్లో సిద్ధాంతానికి, ఆశయానికి, లక్ష్యానికి కట్టుబడి యావత్ జీవితాన్ని నిస్వార్థంగా అందుకోసం అంకితం చేసినటువంటి ఒక కమ్యూనిస్టు యోధుడు ఈరోజు భారతదేశ రాజకీయాలకి ఒక ఆణిముత్యం లాంటి వాడని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఆర్థిక సంస్కరణల యొక్క దుష్ఫలితాలు ఏమిటి? ఆర్థిక సంస్కరణలు సంపదను సృష్టిస్తాయి కానీ పంపిణీ జరగదు. కాబట్టి వాటికి సంబంధించి జరిగిన ఉద్యమాల్లో కానీ, వాటి వ్యాసాల్లో కానీ, పుస్తకాల్లో కానీ నాకు తెలిసి ఈ 30 ఏళ్లలో ఎక్కువ రాసిన వ్యక్తి సీతారాం ఏచూరి. అనేక ఉద్యమాల్లో ఆయన కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. నేను మొత్తంగా విశాలమైనటువంటి దేశ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలకి ప్రతినిధిని గుర్తించటం
ఉత్తమ పార్లమెంటేరియన్కు ఉండేటువంటి ఒక లక్షణం అది. అంటే నేను మొత్తం ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నా. నేను వాళ్ళ కష్ట సుఖాల గురించి, వాళ్ళ బాగోగుల గురించి, స్వేచ్ఛ గురించి, హక్కుల గురించి, ఎవరికి ఎక్కడ ఎలాంటి రాజ్యహింసకి గురైనటువంటి వాళ్ళ గురించి అడిగినా అడగకపోయినా పట్టించుకుని పనిచేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంటేరియన్స్. మీరు అక్షరాస్యత ఉద్యమంలో కొన్ని లక్షల మందిని కదిలించారు, కొన్ని వేల మంది వాలంటీర్లని తీసుకొచ్చారు, కొన్ని వందల మంది కళాకారులు ముందుకొచ్చారు. ఇది చేయాల్సింది కమ్యూనిస్టు ఉద్యమం. ఇంత పెద్ద ఎత్తున అట్టడుగు స్థాయికి ఉద్యమం వెళ్ళాలని చెప్పని ప్రోత్సహించేవాడు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లైస్ ముఠా కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సివిల్ సప్లైస్ గోదాం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ముఠా కార్మికులు కూలీ రేట్ల అగ్రిమెంట్ ముగిసి 9 నెలలు గడుస్తున్నా కొత్త జీవో విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఏఐటీయూసీ నేత అంజిబాబు ధ్వజమెత్తారు. కూలీ రేట్ల అగ్రిమెంటు కాలపరిమితి ముగిసి 9 నెలలు పూర్తయినప్పటికీ దానికి సంబంధించిన జీవో విడుదల చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లైస్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలంబించడంపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళన కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి నిర్వహించుకోవటం జరుగుతుంది. ఇవాళ కళ్ళకి నల్ల రిబ్బన్లతో కార్మికులందరూ నిరసన ప్రదర్శన చేయటం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి కళ్ళుండి గుడ్డి లేని ప్రభుత్వంగా ఉన్న ఈ ప్రభుత్వం ఇప్పటికైనా వినపడట్లేదా, మా బాధ కనపడట్లేదు అనే నినాదంతో కార్మికులు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేయటం జరుగుతుంది. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం గుంటూరులో జరిగింది. అరండల్పేటలో నిర్వహించిన ఈ సమావేశంలో పీఓడబ్ల్యూ నాయకులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మహిళల అభ్యున్నతికి ప్రగతిశీల మహిళా సంఘం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని కేంద్ర కమిటీ నాయకురాలు టాన్యా తెలిపారు. కార్యక్రమంలో అనసూయ, విజయ, ఏసమ్మ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహాసభ దగ్గరకు కూడా వస్తుంది, కానీ ఈలోపు ఎన్నికలు జరిగి నిన్న కొత్త ప్రభుత్వాలు ఏర్పడడం, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నిలదీసి ఒత్తిడి చేసి అమలు జరిపించుకోవాల్సినటువంటి పరిస్థితి, తీవ్ర సమస్యల్ని పోరాడి సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అలాగే ప్రగతిశీల మహిళా సంఘం ఏర్పడి అక్టోబర్కి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ అర్ధ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముందు కౌన్సిల్ జరుపుకుని నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలని, దీన్ని మరింత విస్తృతం చేసుకోవాలని, దేశవ్యాప్తంగా మెడల్లను తీసుకొని పోయి మహిళలకి ఛాంపియన్గా నిలబడి మహిళల కోసం అంకితమయ్యేలాగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి ఈ విప్లవంలో అగ్రస్వామికి అగ్రభాగాలు ఉండేటట్టుగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ సంఘాన్ని ఆశించి ఈ కౌన్సిల్ నిర్వహించుకుంటాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.